మా జనాభాతో పోల్చుకుంటే కొంత తక్కువ రిజర్వేషన్లు వస్తున్నాయి. దాన్ని సరిచేసి మాకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి కోరుతున్నాం. అంతవరకే వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతుంది కదా. అంటే మీ ఉద్యమం ఎట్లా ఉండబోతుంది? మీరు అనుకున్న శాతం వచ్చేంత వరకు మీరు ఏ కార్యాచరణ తీసుకోబోతున్నారు? అదేం లేదు, మేము మా సూచనలు మా విజ్ఞప్తులు మేము చేశాం. ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనే విషయం ప్రభుత్వం తేల్చుకుంటుంది కదా. ప్రభుత్వం మీద తేల్చుకుంటుంది కదా. మా సూచనలు మేము చేశాం. ఇప్పుడు విలువైన సూచనలు మేము చేశాం. ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకుంటుందని ఆశిస్తున్నాం. అంటే మాదిగ కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే రిజర్వేషన్లు మీకు పూర్తి స్థాయిలో మీరు ఆశించినంత ఇయ్యలేదని చెప్పేసి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి తెలిసి జరిగింది అంటున్నారు. మా దామోదర్కు తెలిసే జరిగిందని మేము భావిస్తున్నాం. దామోదర్ రాజస్వామి, వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి కలిసి మా జనాభా తగ్గించడానికి ప్రయత్నం చేశారు. అంటే మీరు ఏమైనా కార్యాచరణ తీసుకోబోతున్నారు మరి దీని గురించి? మా సూచనలు పరిణామాలు తీసుకుంటుందా లేదనే విషయం ప్రభుత్వం తేల్చుకున్నాక మా కార్యాచరణ మేము తీసుకుంటాం. అంటే మీ లక్ష డప్పుల కార్యక్రమాన్ని కూడా అనుమతి ఇవ్వలేదు. మీరు అనుకున్నంత వర్గీకరణ 11% కూడా ఇవ్వలేదు కదా, దాని గురించి ఏమంటారు? ఓకే, ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని అది గత ప్రభుత్వాన్ని నియంత్రిత ప్రభుత్వం ప్రజాస్వామ్యం లేదని మాట్లాడింది కదా. మరి ఒక ప్రదర్శన కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం ఇది నియంత్రిత ప్రభుత్వమే కదా. ఇకపోతే మా నిష్పత్తి రాలేదని సాక్ష్యం కనిపిస్తున్నది కదా. అంటే ప్రభుత్వం భ్రమలు పెడితే భ్రమల్లో ఉండేంత పరిస్థితులు మాకు మేము లేము. మా జాతి చైతన్యం ఉన్నది, మేము చైతన్యం ఉన్నాం. మాకు న్యాయమైన వాటే కోరుతున్నాం తప్ప ఎవరిది దోషపెట్టడం అంటలేము. మాది ఇతరులకు దోషపెడితే మేము చూస్తూ మౌనంగా ఉండలేము. రాజకీయంగా ఎట్లాంటి దీనికి ముందుకు వెళ్ళబోతున్నాం ఏమి లే మా సూచనలు మేము చేశాము. అది పరిణామాలకు తీసుకుంటారా లేదనేసి భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది. చెప్పండి సార్. రైట్, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి తెలిసే అన్యాయం జరిగింది. ప్రభుత్వానికి తెలిసే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు మాదిగ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొంతమంది పెద్దలు కావాలని చెప్పేసి మాదిగలకు అన్యాయం జరిగేలా చేశారని చెప్పేసి మందకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ అదర్తో తొలి వెలుగు ప్రవీణ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.